పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో బోల్తా పడ్డంతో కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. మంథని మండలం బట్టుపల్లి నుంచి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మల్హార్ మండలం మల్లారం గ్రామానికి ఎండుమిర్చి ఏరడానికి 20 మంది కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. దీంతో 12 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాదంపై ఆరా తీశారు మంత్రి శ్రీధర్ బాబు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చదువుకుంటారు 6-10 నిమిషాలు అవుతుంది. ఇక అంతే 6:30 అయింది. అటు పోయేటలో ఆడిపోయేటలోకి 7 అవుతుంది. మళ్ళీ పోయేటలో ఈ నాయకులు చేసి కానీ ఇక ఏం అడ్డం రాలేదు కానీ కథం బండి ఎంతమంది ఉన్నారు? ఇక 20 మంది 22 ఉన్నాం. ఇక్కడ తీసుకోవాలి పోతాను కూడా నిలవారిగానే పోవచ్చు. ఎంతమంది గాయాలైనా? ఎంతమంది గాయాలైనా? సార్ నేను చెప్పాను ఒక 2-3 కొంచెం దెబ్బలు నేను 2 తక్కువ ఉన్నాను. కొంతమంది నాకైతే ఏం కాదు కలగదు. నేను పౌరుతోనే చేసి కొంచెం దెబ్బలు కుదరాలి కదా. నేను ఒక ఆమె కాదు కానీ అందరూ దెబ్బలు. స్పీడ్ బాగుంది మరి ఆటో స్పీడ్ ఎక్కువ స్పీడ్ ఉంది. టైర్ ఊడిపోయిందంటారా? టైర్ కాదని ఏదో అంటారు. ఏదో బిరేకే పడలేదు అని. బట్టిపల్లి నుంచి వెళ్ళి తాడ్చల్ల మల్లారం మిర్చి ఏరే కూలీలు బట్టిపల్లి నుంచి ప్రతిరోజు వాళ్ళు మిర్చి ఏరడానికి పోతుండ్రు. ఈరోజు ఉదయం యథావిధిగా రోజు పోయే విధంగానే ఈరోజు కూడా వాళ్ళు అదే పనిలో వాళ్ళు పోగా నాగపల్లి బస్ స్టాండ్ వద్ద ఆటో బోల్తా పడడం జరిగింది. వాళ్ళు అప్పటికి 6:30 సుమారు మధ్యలో పొద్దున 6:30 సుమారు మధ్యలో వాళ్ళు పడ్డారు. నేను ఆ రోజు వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పడం వలన మేము హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. వెంటనే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ అందులోనే ఇరుక్కుపోయి ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అందులో తీయడం జరిగింది. ఒక 10-15 మందికి దెబ్బలు బాగా తగిలినాయి. అటు నుంచి వచ్చే వెహికల్ ఒక 2-3 ఆపి 108 ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఆ వెహికల్ ఆపి వాళ్ళందరూ వెంటనే మంత్రి గవర్నమెంట్ హాస్పిటల్